వయ్యారి రాధరారా రమ్మంటే రాకుండా నేనుండునా కొల కొలో ఎంటూ పొంగొచ్చి కవ్విస్తే కోలాట మాడించనా అలాగే నీ తెస్తిని జానా నాకేమిస్తా అదనంగా బొట్టెడితే ఇంకేమిస్తా బోటి మీద ఇల్లు బొంగరాల తలుపు తలుపు తీసి నీకొస్తే తమలపాకు నీకిస్తారా అందాల రాజు వచ్చే మందార మాలకి చేరా ముత్యాల పల్లకిలో రత్నాల వెల్లువ చేరా మరి చెప్పవేమి గాథ ఏకాంతంగా ఎద పంచుకుంటే పోదా అర్ధరాత్రి వేళ అదును చూసుకొని ఊరి బయట కలుసుకుంటే తీరిపోద్ది తీపి బాగా అందాల రాజు వచ్చే మందార మాలకి చేరా ముత్యాల పల్లకిలో రత్నాల వెల్లువ చేరా నీ అడుగు పడ్డాక ఏ ఊరైనా బృందావనమే బావయ్య నా తోడు నువ్వంటే ఏ వాడైనా వెన్నెలవనమే రావయ్య నా దిష్టి తగిలేట్టుంది ఇప్పుడు అచ్చం పెళ్లి కొడుకులో ఉన్నావు బావా నా పెళ్లికి కళ్యాణ తిలకం నువ్వే పెడుతూ గాని నాకెలా కుదురుతుంది అప్పుడు నీ గౌరీ పూజలో ఉంటాగా సరే గాని బావా నీకు ఇష్టమైన టిఫిన్ ఏంటో చెప్పు నేనే స్వయంగా చేసి పెడతాను ఇడ్లీ దగ్గర నుంచి దద్దోజనం వరకు అన్ని ఇష్టమే ఏదైనా తింటాను అయితే 5 నిమిషాల్లో నీకు ఇష్టమైనవన్నీ చేసి పెడతాను ఇప్పుడే వచ్చేస్తాను శెట్టి గారు ఏంటమ్మా మీరొచ్చారు ముందు నేను చెప్పేవి రాసుకోండి చెప్పండి 2 కిలోలు జీడిపప్పు 2 కిలోలు పిస్తా 2 కిలోలు కిస్మిస్ 2 కిలోలు ఎంద్రాక్ష 1 కిలో తాటిపల్లి 1 కిలో ఎండు కొబ్బరి 1 కిలో యాలకలు 1 కిలో లవంగాలు 1 కిలో దాసిన చెక్క 1 కిలో గసగసాలు అంతేనా అంతే అమ్మో ఇన్ని కొంటున్నారంటే మీ పెళ్ళా ఏడ్చావు నా పెళ్లికి ఏం సరిపోతాయి అన్ని 1000 కిలోలే ఊరి నుంచి మా బావ వచ్చాడుగా నేనే స్వయంగా ఇవన్నీ వండి పెట్టి ఆయన్ని పెళ్లికి తయారు చేస్తున్నాను అవతల నా బోల్డ్ అంత పని ఉంది ఇవన్నీ తొందరగా ఇంటికి పంపించేసాయి ఇవన్నీ తింటే ఏమైపోతాడు పంపుతున్నానమ్మా పంపుతున్నాను ఏంటివన్నీ ఏముంది ఇడ్లీ పెసరట్టు ఉప్మా దోశ గారెలు లడ్లు కాజాలు పూతరేకులు సున్నుండ్లు అరిసెలు బత్తాయిలు ద్రాక్ష అరటిపళ్ళు అంతే ఇవన్నీ తినడానికి నేనేమన్నా మాయాబజార్ ఘటోత్కచున్నా ఇవన్నీ నువ్వు తినాల్సిందే నేనా ఎలా ఉన్నాయి బావా ఎక్కడ బావా కడుపు నొప్పి పొలాల్లోకి పోతున్నాను బాబోయ్ ఆ సుబ్బయ్య గారి దిష్టి బాగు తగులుంటుంది ఒరే సుబ్బయ్య అయ్య బాబోయ్ ఏంటి తల్లి నన్ను చంపుతానంటావేంటి చంప
కూడా కాదురా. నిన్ను చంపి పాట పెట్టేస్తాను. నేనేం చేశానమ్మా నీకు? ఏయ్, ఆగు. నన్ను వదిలిపెట్టమ్మా. నీ విషయం మా బావకు తగిలిందిరా. మర్యాద ఆగుతావా లేదా? అసలే పోతున్నాను. నిన్ను ఎవరు ఆగమ్మా, తగిలించమన్నాడు? ఆగు. అయ్య బాబోయ్, నా చేతి కొరికి పని చెప్తాను. రేయ్. అయ్యో, ఆగురా. అమ్మా. రేయ్, కిందకి దిగు. నేను దిగనుగా. మర్యాదగా దిగుతావా దిగవా? దిగనుగాక దిగను అంతే. ఎలా దిగవా నేను చూస్తాను. ఏం చేస్తుంది? నిన్ను అర్థం కావట్లేదు. ఆ? చెట్టు నరికేస్తుంది అండి. అయ్యి బాబోయ్, ఎవరన్నా రక్షించేవాళ్ళే లేరా? దేవుడు నన్ను రక్షించండి, నేను పడిపోతాను. ఆ! అయ్య బాబోయ్. చెట్టు ఎక్కి కూర్చుంటే నేనేం చేయాలనుకున్నావా? చెట్టు నరికైనా నిన్ను నరికి పారేస్తాను. నా సంగతి నీకు తెలీదు. ఆ! ఆ, పడిపోతున్నా. అయ్య బాబా. ఆ! 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 అమూల్య, బాబు, ఆగు. ఏమన్నా చెప్పు బాబు. రక్షించు బాబు. ఏం బావా? పడిపోతున్నాను. తగ్గిందా? నాకు తగ్గింది కానీ వాడిని వదిలేయి. నీకు తెలియదు బావా, వీడి దిష్టి తగిలే నీకు అలాగైంది. అసలు వీడిని ఊరుకు వదలకూడదు వీడిని. పోనీ ఈసారికి వదిలేద్దాం, నువ్వు ఇంటికి పదా వద్దాం. ఇగో మా బావ చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. పదిపా 10 కాలాల పాటు పిల్లలతో చల్లగా ఉండు బాబు. అవును, కంగారులో చెట్టు ఎక్కేసానే గాని దిగడం ఎలా? నాకు దిగడం రాదు బాబు. నన్ను దింపేసి వెళ్ళిపో. నాకు దిగడం రాదు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. పూజారి గారు? పూజారి గారు? వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే కిరీటమ్మా, తల్లి గంట బద్దలైపోతుంది. నువ్వు చెప్పేది దేవుడు వింటాలే. దేవుడు విన్నా పూజారి వినొద్దు. చెప్పమ్మా. రేపు పొద్దుటి నుంచి సుప్రభాతం పెట్టకూడదు. అపచారం అపచారం. ఎంత రాయుడు గారి కూతురు అయితే మాత్రం దేవుణ్ణి శాసిస్తావా? అది సుప్రభాతం. స్వామివారికి మేలు కొలుపు. మేలు కొలుపుతారో జ్వాల పడతారో అదంతా నాకు తెలీదు. ఈ సుప్రభాతం వల్ల మా బావ నిద్ర చెడిపోతుంది. దయచేసి ఆపుతారా? ఆపుతారా లేదా? దేవుడి పైన ధిక్కారమా? కాదు, బావపై మమకారం. ఆపనమ్మా. ఏం చేస్తావు? ఆపరా? ఎలా ఆపరు నేను చూస్తాను. స్వామి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారుగా, అందుకే ఈ రికార్డ్ బ్రేక్ చేయక తప్పడం లేదు. నన్ను క్షమించు 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 క్షమించు. అటు చూడండి రా, అందమైన ఆడపిల్ల. ఏం పాప, దొంగతనం చేయడానికి వచ్చావా? రికార్డ్ బదులు కొడదామని వచ్చాను. మా నలుగురిలో నీకెవరు నచ్చారు? ఎందుకు? అందుకే. బాబాయ్, దేవుడా, అనవసరంగా నీ రికార్డ్ బదులు కొడదాం అనుకున్నాను. నన్ను క్షమించి కాపాడవా? భయపడకు బాలా, నేను నీ బావ రూపంలో వచ్చాను. ఓహో, కాపాడటానికి వచ్చిన దేవుడువా నాయనా? ముందు నిన్ను నువ్వు కాపాడుకో.